ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. కొండలోగాం మందస మండలం శ్రీకాకుళం జిల్లా ఆదివాసీల అస్తిత్వాన్ని, భాష, సంస్కృతులను రూపుమాపి మెజారిటీ సమూహాల సంస్కృతి పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలోని భారత పాలకులు సాంస్కృతిక దాడికి పాల్పడుతున్నారు అని, మన భూములు, మన అడవులు, మన సహజ వనరుల రక్షణ కోసం ఆదివాసీ ప్రజలు ఐక్యంగా కదలాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది అని అఖిల భారత ఆదివాసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ నాయకులు ఎస్ పున్నయ్య, ఎస్ రాజారావు, ఎస్ దశరథ, ఎస్ మోహన్ రావు, ఎస్ వాసుదేవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నాయకులు గొరకల బాలకృష్ణ ఉమ్మడిగా పిలుపునిచ్చారు. జూన్ 30న శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఆదివాసీ ప్రాంతంలోని కొండలోగాం గ్రామంలోని కామ్రేడ్ సబరా చిలకమ్మ స్మారక స్తూపం ఆవరణలో నిర్వహించిన సంస్మరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కన్వీనర్ సారా జగన్ మాట్లాడుతూ, హిందుత్వనాథ అరేవెన్స్ దాని అనుబంధ సంస్థలు హిందూ రాష్ట్రం పేరుతో మనల్ని మత ప్రాతిపదికన విభజించి హిందుత్వీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సందర్భంగా తెలిపారు. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతాల ఆదివాసులు ఒక పోరాట రూపంలో చలో కలకత్తా నిర్వహించే ప్రకారంలోనే పూనుకున్నారు. దాంట్లో భాగమై ఈ పాలకులు బ్రిటిషు ఉత్తరదారులు అయినటువంటి అక్కడ ఉన్న వడ్డీ వ్యాపారస్తులు కానీ భూస్వాములు కానీ దాన్ని ఆ పిలుపును వ్యతిరేకించి ఆదివాసుల్ని కాల్పులతో బూటకపై ఎన్కౌంటర్లు చేసి 19 మంది ఎన్కౌంటర్లు చేసి వాళ్ళని హతమార్చిన పరిస్థితి ఏర్పడింది. ఆ పోరాటాన్ని మద్దతు ఇస్తూ పివైఎల్ తరపున మరొకసారి ఆ అమరులకు నివాళులు అర్పిస్తూ జోహార్ సిద్ధు, జోహార్ సిద్ధు, జోహార్ కామ్రేడ్ కానూల్, జోహార్ కామ్రేడ్ కానూల్, జోహార్ కామ్రేడ్ సిద్ధు, జోహార్ చిలకమ్మ, జోహార్ గిరిజనోద్యమ అమరవీరులకు, జోహార్ కుమారన్న, జోహార్ జయక్క, జోహార్ చంద్రక్క, జోహార్ పైలా వాసుదేవరావు, జోహార్ శ్రీకాకుళం అమరవీరులకు, జోహార్ నక్సల్ బరి విరోచిత అమరవీరులకు, జోహార్ ఆదివాసీ అమరవీరులకు.